వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. నేను ప్రియా శర్మ. రాహుల్ గాంధీ మరోసారి యాత్ర అంటూ బయలుదేరారు. జోడో యాత్ర సక్సెస్ తో ఊపు మీదున్న కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమైంది. మొన్నీ మధ్య వార్తల్లో నిలిచిన ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ నుంచి జోడో న్యాయ యాత్ర మొదలు కానుండగా శాంతి భద్రత సమస్యను చూపుతూ అక్కడి బీరేన్ సింగ్ ప్రభుత్వం అనుమతులు నిరాకరించింది. కొన్ని గంటల వ్యవధిలోనే షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది మణిపూర్ సర్కార్. ఈ మధ్య కాలంలో ఏం జరిగింది? రాహుల్ చేపట్టబోతున్న న్యాయయాత్ర అయోధ్య రామ మందిర అంశానికి పోటీ కానుందా? అసలు న్యాయయాత్ర ముఖ్య ఉద్దేశం ఏమిటి? జోడో యాత్రలాగా న్యాయయాత్ర కూడా విజయవంతమవుతుందా? ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. ఎట్టకేలకు రాహుల్ జరపతలు పెట్టిన న్యాయయాత్రకు మణిపూర్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ముందుగా అనుమతి లేదని తెగేసి చెప్పిన మణిపూర్ ప్రభుత్వం చివరకు మనసు మార్చుకుంది. అంతిమంగా రాహుల్ యాత్రకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది బీరేన్ సింగ్ ప్రభుత్వం. దీంతో యాత్ర నిర్వహణలో కాంగ్రెస్ నాయకులు బిజీ అయ్యారు. మరికొన్ని రోజుల్లో మొదలు కానున్న రాహుల్ యాత్ర వివాదం సుఖాంతమైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత్ న్యాయయాత్రకు చివరకు మణిపూర్ ప్రభుత్వం అనుమతిచ్చింది. మొదట అసలు యాత్రకు అనుమతి ఇచ్చేదే లేదని మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కుండబద్దలు కొట్టారు. అదేమంటే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది. న్యాయయాత్రకు అనుమతి ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఈ నేపథ్యంలో చివరకు మణిపూర్ ప్రభుత్వం మరో ఆలోచన చేసింది. చివరకు రాహుల్ గాంధీ న్యాయయాత్రకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. యాత్ర నిర్వహణకు సంబంధించి అనేక షరతులు విధించింది. న్యాయయాత్రకు మణిపూర్ ప్రభుత్వం చివరకు అనుమతి ఇవ్వడానికి ముందు హైడ్రామా నడిచింది. వాస్తవానికి మణిపూర్ రాజధాని ఇంపాల్ ఈస్ట్లో హప్త కంగ్జీబంగ్ ప్యాలెస్ గ్రౌండ్లో ఈ నెల 14న భారత్ న్యాయయాత్ర ప్రారంభం కావాలి. అయితే భారత్ న్యాయయాత్రకు మణిపూర్ ప్రభుత్వం తొలుత అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుతం మణిపూర్లో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితి దృష్ట్యా న్యాయయాత్రకు అనుమతి ఇవ్వలేమని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ చేపట్టాలనుకున్న న్యాయయాత్రకు మణిపూర్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం దారుణమన్నారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మేఘచంద్ర. ప్రజల మౌలిక హక్కులను మణిపూర్ ప్రభుత్వం కాలరాస్తోందని మేఘచంద్ర మండిపడ్డారు. దాదాపు 10 రోజుల నుంచి అనుమతి కోసం మణిపూర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని కాంగ్రెస్ నాయకులు సంప్రదించారన్నారు. అయితే చివరి క్షణంలో శాంతి భద్రతల పరిస్థితిని సాకుగా చూపించి న్యాయయాత్రకు అనుమతి ఇవ్వలేమని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ అనడం దారుణమన్నారు కాంగ్రెస్ నాయకులు. ఇదిలా ఉంటే న్యాయయాత్ర రాజకీయ యాత్ర కాదని వివరణ ఇచ్చారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె వేణుగోపాల్. న్యాయయాత్రను రాజకీయ యాత్ర చేయవద్దని మణిపూర్ ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. న్యాయయాత్ర ఒక చారిత్రాత్మక యాత్ర అన్నారు వేణుగోపాల్. యువత, మహిళలు, రైతులు, పేదలకు న్యాయం చేయడానికే రాహుల్ గాంధీ భారత్ న్యాయయాత్ర చేపట్టాలని సంకల్పించారని వేణుగోపాల్ స్పష్టం చేశారు. a request for permission to the Chief Secretary of Manipur 1 week before itself. They told our PCC President that
we will give an answer within 5 days. He waited for 5 days. After that, again, he personally visited Chief Secretary to request for a permission to hold the Yatra in Palace Ground in Pune. That point of time, he told today evening, this is 3 days before, today evening, that day evening, he will give an answer, he will give a permission. But unfortunately, today, we got information that Government of Manipur declined to hold the Yatra in Palace Ground in Pune. అయితే హప్త కంగ్జీబంగ్ ప్యాలెస్ గ్రౌండ్స్ నుంచి న్యాయయాత్ర ప్రారంభించడానికి మణిపూర్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినప్పటికీ తాము వెనక్కి తగ్గేదే లేదన్నారు కాంగ్రెస్ నాయకులు. వేరే ప్రాంతం నుంచి న్యాయయాత్ర ప్రారంభిస్తామన్నారు కె వేణుగోపాల్. ఒకవైపు అయోధ్య రామమందిర అంశంతో భారతీయ జనతా పార్టీ దూసుకుపోతుంటే మరోవైపు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భారత్ న్యాయయాత్రకు మణిపూర్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయోధ్యలో ఈ నెల 22న కీలకమైన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతోంది. ఇప్పటికే అయోధ్య అంతా రామమయమైంది. యావత్ భారతదేశం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తోంది. అయోధ్య రామమందిర అంశం వచ్చే లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ప్లస్ పాయింట్గా మారుతుందన్న అంచనాలు ఇప్పటికే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హస్తం పార్టీ ప్రతిపాదించిన భారత్ న్యాయయాత్రకు బీరెన్ సింగ్ ప్రభుత్వం తొలుత అనుమతి ఇవ్వకపోవడం కాంగ్రెస్ వర్గాలను నివ్వెరపరిచింది. గతంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర సూపర్ డూపర్గా హిట్ అయింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. అదే జోష్ను కొనసాగిస్తూ మరికొన్ని నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ మరో యాత్ర చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ చేపట్టే యాత్రకు భారత్ న్యాయ యాత్ర అని పేరు కూడా పెట్టింది హస్తం పార్టీ. స్వతంత్ర ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.